నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. మార్పు మనలో ఆహ్వానించలేనప్పుడు ఇతరులలో ఆశించకూడదు. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు అనుకోవడం కాదు. ఎదుటి వాళ్ళు కూడా అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ, గౌరవం. కేవలం నువ్వనుకుంటే అది బంధం కాదు, నీ భ్రమ మాత్రమే అవుతుంది. భుజాల మీద ఉన్న బరువుని బలం ఉన్నవారు ఎవరైనా మోస్తారు. కానీ మనసులో ఉన్న బాధని, బంధాల విలువ తెలిసిన వారు మాత్రమే మోయగలరు. ఆ బంధం ప్రేమ అయినా, స్నేహమైనా. చాలా కష్టంగా ఉంటుంది గాయాన్ని భరించడం. ఎప్పుడైతే మన తప్పు లేకుండా శిక్ష అనుభవిస్తూ ఉంటామో. నీ తప్పు లేకున్నా నిన్ను నిందిస్తున్నారు అంటే నీకు దూరం అవ్వాలని నిశ్చయించుకున్నాకే అలా చేస్తారు. నిజంగా నిన్ను అభిమానించే వారే అయితే ఒకవేళ నువ్వు తప్పు చేసినా సర్దుకుపోయి నీతోనే ఉంటారు. దూరంగా ఉంటే మర్చిపోతారు అనుకుంటారు కానీ దూరం ఎక్కువయ్యే కొద్దీ ప్రేమ కూడా ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడేగా తెలిసేది దగ్గరితనం విలువ. బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు. బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ. ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ. ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచినే చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలంటే ఆ మాట ఇచ్చే ముందు ఆలోచించాలి. చరిత్ర సృష్టించేవారు ఎప్పుడూ మాటలు చెప్పరు. చేతలతో చేసి చూపిస్తారు. ఒక్కరిగానే వస్తారు. ప్రజల గుండెల్లో నిలుస్తారు. కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం, సముద్రంలో కురిసిన వర్షం, ధనవంతుడికి ఇచ్చిన బహుమానం, పగలు వెలుగుతున్న దీపం, బంధనాలు లేని బంధం, అసమర్థులతో వ్యాపారం, హద్దులు లేని స్నేహం, నిజాయితీ లేని ప్రేమ వ్యర్థం. తింటున్నంతసేపు విస్తరాకు అని, తిన్న తర్వాత ఎంగిలి ఆకు అని అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకే నీ విలువ. మాటలే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు. అదే దగ్గరను దూరం చేయగలవు. మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు. విషాన్ని చిందించగలవు. అందుకే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడే ముందు కొంచెం ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. మనం మాట్లాడే మాట గోడకు కొట్టిన మేకు లాంటిది. మేకుని గోడ నుండి తీసినప్పటికీ గోడకు పడిన రంధ్రం అలాగే ఉంటుంది. అలాగే క్షమించండి అని మాట వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా ఆ మనసుకు పడిన గాయాన్ని మార్చలేము. తూలిన మాట, విసిరిన రాయి, గాయం ఎంత చేశామో తగిలిన వారికే తెలుస్తుంది. అన్న నోటికి
విసిరిన చేతికి ఏం తెలుస్తుంది? తీస్తే ప్రతి మనిషి జీవితం ఒక ఆత్మకథనే. పడ్డ అవమానాలు, ఓడిపోయిన ప్రేమలు, కార్చిన కన్నీరు, ఎగతాళి చేసే బంధువులు, పక్కనే ఉంటూ దెబ్బ కొట్టే శత్రువులు, కొన్ని గెలుపులు, ఎన్నో మలుపులు, కొన్ని సంతోషాలు, పడుతూనే పైకి లేచిన క్షణాలు, ఎందరో పాత్రధారులు, మరెందరో సూత్రధారులు. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.